చేతి గురించి 15 నిమిషాలు తీసుకుంటాం సార్. 15 నిమిషాలు ఆపి చేతి గురించి మరి ఇలా ఈ రెండక్కల గురేవరకల్లా ఈ గుంటి సీమకి ఏమెరక ఈ కుంటి సీమకి ఏమెరక ఇలా ఈ కుంటి సీమను గుడి సీమని నాడు కాటికే బుర్రలో పలక అమ్ముకోం పోదా కమ్ముకొని పోయినప్పుడు బిడ్డ శంకరుడు బయటికి నేను వదగాలి శంకరుడు ఏర్పాటు ఎత్తాను చేయరని చెప్పింది దేవి. శంకరుడు కంటే మారు శంకరుడు లేడు దబన ఏర్పాడేయకపోయాడంటే శంకరుడు కంటే మారు శంకరుడు పుట్టిండే అని చెప్పి అమ్మారు పార్వతి ఏమి ఎత్త ఉంది దేవి సరే వారి మగవాళ్ళు కసిరి మీద ఆడవాళ్ళు వచ్చే మర్యాద లేదు ఇలా మీ వదిన పార్వతమ్మ ఏనాడు వేగాన ఉరికెత్తుంది వారి ఆడదాకా ఏం పని కలిగింది ఆడదా అక్క అని చెత్తవా నేను కళ్ళు పోతాయి కాదే ఎందుకురా ఓరన్నా అనగానే భార్య దగ్గరికి తమ్ముడు పోతాడే. అరే మాట్లాడడానికి పోతే తప్పేముందిరా ఏమన్నాడు మాట్లాడిపోయి ఆడదాకా పోయేమా అరే మారి ఇలా ఎండికొండ మీద ఏనాడు మగవాళ్ళు లేక ఆడవాళ్ళు వచ్చే మర్యాద లేదు వదినే మరి ఆపదేం వచ్చింది సంపదేం వచ్చిందని అడిగి ఆపురా అని చెప్తున్నాను. అన్న 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 శ్లోక శంకర ఈ ఎండికొండ ఏలవాడి ఎండికొండ ఏలవాడివి నీ ఎంత దాత పరతమ్మంత మాత లేదు నేను పోనతరు కాదు. అరే తమ్ముడు నువ్వు భగవంత ఎండికొండ మీద విట్టు దేవుడు బ్రహ్మదేవుడు లోకాల శంకరుడు ఏనాడు మాట్లాడుకుంటూ ఉండరు గాని అమ్మవారి పార్వతమ్మ ఏనాడు ఎర వచ్చింది దేవి పార్వతమ్మ ఎండికొండ మీదకి అమ్మవారి పార్వతమ్మ ఏనాడు ఎర వచ్చే వరకల్లా కాటికే బుర్రోపల ఏనాడు కుంటి సీమని అమ్ముకొని వచ్చింది పార్వతమ్మ. తమర శంకరుడు ఏర్పాటు ఎత్తడా చెయ్యడా ఏర్పాటు ఎత్తలేమో ఏనాడు శంకరుని కంటే మారు శంకరులు లేడు ఏర్పాటు ఏయకపోతే శంకరుని కంటే మారు శంకరుడు పుట్టిండే అని చెప్పి ఏనాడు కాటికే బుర్రలోపల అమ్ముకొని వచ్చింది పార్వతమ్మ. అమ్ముకొని వచ్చే వరకల్లా ఏనాడు లోకాల శంకరుడు ఏనాడు ఏర్పాటు చేస్తుండు ఏర్పాటు చేసి ఏమి ఎత్త ఉండు దేవి పార్వతమ్మ
ఏనాడు నీలాగుండం పాలగుండం లీలగుండం చక్కెర గుండం తయారెత్తున చక్కెర గుండం లోపల ఏనాడు కుట్టి శివని నిలబెట్టే నీకు వచ్చిన ఆపద నేను చెప్తావా లోకాల శంకర నీకన్నా ఎక్కువ నాకేం లేదు నువ్వు చెప్పినట్టు వెనక గుడిసీమని పట్టింది ఎవరెవరెవరు ఏనాడు కనుక నీళ్ళకుండా పాలకుండా పోయింది పార్వతమ్మ అరే గుడిసీమని గుణసీమని తీసింది అమ్మారు
పక్షికి ఏమున్నది నాదా అయ్యలే నాడు కడుపులు ఉంటే కండ కావాలి ఇప్పుడు ఉంటే పుండు కావాలి